గత 10 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని, ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు. ఎర్రుపాలెం మండలంలో పర్యటించిన బట్టి విక్రమార్క మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో ఆగను, అందరినీ ఉరికిస్తానని ప్రకటించారు. నిమిషం కూడా వృధా చేయనని తెలిపారు. జమలాపురాన్ని రాష్ట్రానికి ఒక పర్యాటక కేంద్రంగా మార్చే ప్రణాళిక సిద్ధం చేశానని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టూరిస్టులు 2 రోజుల పాటు జమలాపురంలో గడిపేలాగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా ప్రకటించారు. జమలాపురం టూరిజం ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ గత 15 పాలకుల అలసత్వం వల్ల అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి అధికారికంగా తూము ఏర్పాటు చేయించి జమలాపురం చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా మారుస్తానని ప్రకటించారు. ఏరుపాలెం మండలం మొత్తాన్ని సాగర్ 3వ జోన్ నుంచి 2వ జోన్లోకి మార్చి మండలంలో ఎక్కడా సాగు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతానని తెలిపారు. మండలం మొత్తం ఒక రింగ్ రోడ్ లా అభివృద్ధి చేస్తానని తెలిపారు. కట్టలేరు ఆధునీకరణకు నిధులు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు. మధిర నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని, ఆర్థిక, విద్యుత్, ప్రణాళిక శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టానని, మీరిచ్చిన అవకాశంతో ఆర్థిక మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయగలిగానన్న తృప్తి చెందుతున్నట్లుగా పేర్కొన్నారు. నాకు మీరు వేసిన ఓటు విలువను పెంచానని తెలిపారు. కలెక్టర్ గారు తగ్గిన వాళ్ళంతా రండి, కొంచెం వచ్చిన వాళ్ళు రండి.